హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గసగసాల పాయసము అలానే మిరపకాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము. ఈ గసగసాల పాయసం అయితే బాడీకి అయితే చాలా మంచిదండి, హెల్తీ కూడా, ఆరోగ్యానికి. సో ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ వేసుకొని ఒక కప్ అంతా బెల్లం అయితే మనమైతే ఉడకపెట్టుకోవాలండి. ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే ఇసుక అలానే చెత్త అంతా అవుట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడైతే ఒక పెద్ద కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను. తురుముకునే వాళ్ళు ఉంటే తురుముకోవచ్చండి. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా రైస్ అయితే వేసుకొని ఇక్కడైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయకూడదండి. సో బాయిల్ చేసుకోవాలి. ఇదైతే హోల్ నైట్ నానబెట్టుకున్న గసగసాలండి. ఇది 10 రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది చిన్న కొబ్బరి చిప్పకు. సో ఇక్కడైతే అలానే పుట్నాలు, కొంచెం అంత శనగపప్పు కూడా వేసుకోవాలండి. ఇక్కడ గసగసాలు వేడి కాబట్టి మనకైతే కొబ్బరి అయితే యాడ్ చేసుకుంటాము. యాక్చువల్గా దీన్ని అయితే గసగసాల పాయసం అని అంటారు. ఇక్కడైతే 3 ఏలకబుడ్లు అయితే వేసుకున్నానండి. ఏలకబుడ్లు ఎక్కువ తినేవాళ్ళు ఇంకా 2, 3 యాడ్ చేసుకోవచ్చు. అలానే ముందుగానే వేయించుకొని పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని నేనైతే మిక్సీ జార్లో మిక్సీ అయితే పడుతున్నానండి. ఇక్కడైతే బాగా స్మూత్ పేస్ట్ అయితే పట్టుకోండి. కొంచెం అంత వాటర్ వేసుకొని గసగసాలు బాగా నలగాలి. మధ్య మధ్యలో అలానే చిన్న చిన్నగా తగలకూడదు. సో కాబట్టి బాగా స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇక్కడైతే మీరు కొబ్బరి అయితే మీరు ముందుగా పాలు చేసుకొని రుబ్బుకుంటే బాగుండదండి. సో కొబ్బరిలోని ఇవన్నీ వేసుకొని రుబ్బుకోవాలి. అంతా రుబ్బుకున్న తర్వాత ఇక్కడైతే స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ రెడీ అయిపోయిన తర్వాత ముందుగా వేడి చేసుకొని పెట్టుకున్న బెల్లం అయితే నీట్గా ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నాకైతే కింద రాళ్ళులాగా కనిపించాయి. అలానే హాఫ్ కప్ అంతా సేమియా వేసుకొని ఇక్కడైతే వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. ఈ పాయసంలో అయితే ఏవి కూడా డ్రై ఫ్రూట్స్ వేయరు, ఇలానే తినాలి. అప్పుడైతే ఈ పాయసం అనేది బాగుంటుందండి. సో ఇక్కడైతే నేను కొంచెం అంత ఆయిల్ వేసుకొని సేమియా అయితే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇక్కడ మీకు కావాల్సింటే వేయించుకోండి, వద్దన్న వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసేయచ్చు సేమియాని. సో ఇక్కడైతే ఒక పాత్ర పెట్టుకొని నేనైతే 3.5 లీటర్ కుక్కర్ పెట్టుకున్నానండి. ఇదైతే నాకు ఈ కొబ్బరి చిప్పకు కరెక్ట్ మెజర్మెంటు. సో ఈ మెజర్మెంట్తో నాకైతే ఎంత వాటర్ పోయాలి, బెల్లం వేయాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఒక కప్ అంతా కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, ఆల్రెడీ మిక్సీ జార్ పట్టుకున్నది. అందులోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే పోసుకోవాలండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొని మీరైతే వాటర్ అయితే పోసుకోండి. ఇక్కడ నేనైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలండి. ఇక్కడ బెల్లం ఎక్కువ తీపి అనిపించకపోతే కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ గసగసాల పాయసం చేసేటప్పుడు కుక్కర్లోకి వేసి అలానే వదలకండి. కింద అయితే ఉంటలు కట్టేస్తుంది, చాలా దగ్గర పడిపోతుంది. కింద మనకైతే కనపడదు కాబట్టి కలుపుతూనే ఉండాలి మీడియంగా ఉడికేంత వరకు. సో చూసారా, ఇక్కడ మీడియంగా అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత మనమైతే ముందుగానే పెట్టుకున్న బెల్లం నీళ్ళు అయితే పోసుకోవాలి. లాస్ట్లో ఉన్న చెత్త అయితే పక్కకు పెట్టేయాలి. సో ఇక్కడైతే పాయసం అంతా నీట్గా కలిపెట్టుకోవాలండి. మీకు కన్సిస్టెన్సీ చూసుకొని గ్లాస్లో పోసుకొని తాగే వాళ్ళైతే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. లేదు మీడియంగా తింటాము అన్న వాళ్ళైతే మీరైతే కరెక్ట్గా వాటర్ పోసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. సో ఇక్కడైతే నేను వేడి చేసుకున్న సేమియాలో అలానే కొంచెం అంత చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ పాయసం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. అలానే వదిలేసినామంటే ఉంటలు అయితే కట్టిపోతాయి, ప్లస్ తినేదానికైతే బాగుండదు. సో ఇక్కడైతే నేను నీట్గా అయితే కలబెడుతున్నాను, మధ్య మధ్యలో కలబెడుతూ ఉండాలి. సో ఇక్కడైతే పాయసం అయితే దగ్గర పడింది, పాయసం కూడా రెడీ అయిపోయిందండి. బజ్జీలు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఇక్కడైతే నేను కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక 150 గ్రామ్స్ అంతా శనగపిండి వేసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకున్నానండి. ఇక్కడ బియ్యం పిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలానే కొంచెం సోడా కూడా యాడ్ చేసుకున్నాను. కారం పొడి అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. వాము, జీలకర్ర లేని వాళ్ళు ఉత్త జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని మనమైతే పిండిని అయితే కలుపుకోవాలి. ఇది కూడా అంతే అండి, కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ పోసుకోండి. ఎలా పడితే అలా కాకుండా ఇక్కడైతే ఫ్రంట్ బ్యాక్ మనమైతే బజ్జీని కట్ చేసుకొని మధ్యలో ఉన్న విత్తనాలు అయితే తీసేయాలి. మీరైతే మధ్యలో ఉన్న విత్తనాలు తీయడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు కారం పొడి స్కిప్ చేసి ఈ విత్తనాలు అలానే వేసుకొని తినొచ్చండి. మాకైతే పిల్లలు తింటారు కాబట్టి ఇష్టం ఉండదు, నేనైతే తీసేస్తాను. సో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని మనకైతే బజ్జీ
ఆయిల్ ఉడికిన తర్వాత మనమైతే బజ్జీలు వేసుకోవాలండి. ఇక్కడైతే ఆయిల్ అయితే మీడియంగా ఉండాలి, ఫ్లేమ్ కూడా మీడియంగా పెట్టుకోండి. వెంటనే బజ్జీలు వేసిన తర్వాత రెడ్గా అయిపోతాయి కాబట్టి స్టార్టింగ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఇక్కడైతే నేను బజ్జీలు అన్నీ వేసానండి. వేసుకొని నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేశాను. ఇవి రెండు మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటాయి. వైట్ రైస్ జతకి ఏమైనా పప్పు రసం చేసుకున్నా కూడా మంచి ఫుడ్ అయితే మనకైతే భోజనం అయితే రెడీ అవుతుందండి. సో ఫైనల్గా బజ్జీలు అయితే ఉడికిపోయినాయి, నేనైతే డిష్ అవుట్ చేస్తున్నాను. లాస్ట్లో కూడా అంతే, మీడియంగా ఉడికినవి ఇంకొకసారి కూడా వేసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఫైనల్గా బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెండు కాంబినేషన్ ట్రై చేసి మీరైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఎక్కువగా నేనైతే పండగ టైంలోనో సాటర్డేస్ టైంలోనో ఎక్కువగా చేస్తుంటానండి. సో ఫైనల్గా మనకైతే బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.